అంటే ఇప్పుడు టీటీడీ వారు ఒకటి మిమ్మల్ని అప్పుడప్పుడు పిలుస్తూ అక్కడ ఆదనీరాజనంలో ఆ మధ్య వరుసనే పిలిచేవారు ప్రోగ్రామ్స్కి. నా చిన్నప్పుడు బ్రహ్మోత్సవాల దగ్గర నుంచి కూడా నేను 17వ ఏటనే బ్రహ్మోత్సవంలో కథాగానం చేశాను. ప్రతి సంవత్సరం పిలిచేవారండి. అలాగే కొంతమంది ఏమంటారు టెంపుల్స్ వారు కూడా మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు కదా. ఇవి కాకుండా బయట సపోజ్ ఎవరైనా అమ్మ మాకు ఇలా మీ హరికథ కావాలి అని అంటే పిలుస్తారండి. ఇక్కడ మన అపోలో హాస్పిటల్లో ఆవిడ పెద్ద డాక్టర్ అనురాధ గారని, ఆవిడ అక్కడ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ దగ్గర వారి బంగ్లా సామూహికంగా వినాయక చవితి నవరాత్రులు చేశారు. దాన్ని 3 సంవత్సరాల కిందట నా హరికథాగానం ఏర్పాటు చేశారు. రుక్మిణీ కళ్యాణ కథాగానం చేశాను. ఆ కథను విన్న తర్వాత కన్నెపిల్లలు ఆ కథని ఎవరైతే వింటారో పెళ్ళి కావలసిన పిల్లలకి వెంటనే మంచి వరుడు లభించటం జరుగుతుందన్నమాట. అది వ్యాసుల వారు భాగవతంలోనే రాశారు. నేను డెట్రాయిట్లో ఒకనాడు అమెరికా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు డెట్రాయిట్లో ఉన్నాను. డెట్రాయిట్లో భార్యాభర్తలు 10 సంవత్సరాల నుంచి అబ్బాయికి అమ్మాయి చదువులు పూర్తయిపోయాయి, ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్లి చేయాలని అనుకుంటుంటే ఏ సంబంధం తీసుకొచ్చినా కుదరడం లేదటండి. ఎవరో చెప్పారట రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయించండి, లేదంటే ఎవరైనా హరికథకులు ఎవరైనా వస్తే చెప్పించండి అని అన్నారట. అది నేను పలానా చోటకు వచ్చానని తెలిసి వారిని నన్ను కౌరు పంపించారు. వారిది చాలా పెద్ద సమాజం, ఏది సత్యసాయి సమాజం. ఇంచుమించు 1000 మంది పడతారు వాళ్ళ ఇంట్లో. ఆ కార్యక్రమానికి వారు పిలిచారు. అమ్మ మీరు రుక్మిణీ కళ్యాణం కథాగానం చేయండి అని. వెళ్ళాను, చెప్పాను. అందరూ ఎంతోమంది వచ్చారు, భోజనాలు చేశారు, కథాగానం విన్నారు. అయిపోయిన తర్వాత విని ఎంతో ఆనందపడిపోయారు. ఆనందపడి మా కోరిక నెరవేర్చారమ్మా, మీరు ఈ కథాగానం చేయమని మీ ఇంట్లో జరిపించండి అని చాలామంది చెప్పారు పెద్దలు. మా అబ్బాయికి మా అమ్మాయికి పెండ్లి కాలేదు, దాని గురించి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసామని అన్నారు. చాలా సంతోషం అండి, తప్పకుండా మీ ఇంట్లో వివాహం జరుగుతుంది అని చెప్పాను. నేను ఇంటికి వచ్చిన 15 రోజులు 20 రోజులకి ఇద్దరికి అబ్బాయికి అమ్మాయికి పెళ్లి కుదిరిందని వెంటనే ఫోన్ చేశారు వాళ్ళు. అట్లా అదొకటి జరిగింది. ఇక్కడ ఇప్పుడు డాక్టర్ అమ్మగారు అని చెప్పాను, ఇక్కడ కూడా 4 అమ్మాయిలకి వివాహం సెటిల్ అయిందండి మీ రుక్మిణీ కళ్యాణం కథాగానం విన్న తర్వాత అని చెప్పారు. అద్భుతం. అయితే ప్రేక్షకులు మీ ఇంట్లో ఎక్కడైనా పెళ్ళిళ్ళు అవ్వకపోతే రుక్మిణీ కళ్యాణం మేడం చేత హరికథ ఒకటైతే చెప్పించుకోండి, శుభం జరుగుతుంది అని చెప్పచ్చు. మొన్న ఈ మధ్యనే ఒక నెల రోజులైంది, మా వారి శిష్యురాలు వాళ్ళ అన్నయ్య కుమార్తె ఓణీల ఫంక్షన్, రాజులు అనమాట వాళ్ళది, NCL కంపెనీ, చాలా పెద్ద కంపెనీ వాళ్ళు. భీమవరం నుంచి ఇక్కడికి వచ్చి ఎప్పుడో 40 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు. ఆ పాప ఓణీల ఫంక్షన్లో మీరు కథాగానం చేయాలమ్మా అని వారు వచ్చి మా ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసి అప్పుడే బట్టలు పెట్టి అప్పుడే డబ్బు ఇచ్చేసేసి నా పిలిచారు. సరే అని వెళ్ళాము. వెళితే అక్కడికి పెళ్లి కాని పిల్లలు అక్కడ ఉన్నట్టున్నారు. నేను మామూలుగా ధోరణిలో ఇట్లా కన్నె పిల్లలకి ఈ కథాగానం ఎవరైతే వింటారో వారికి తప్పకుండా వివాహం ఇంచుమించు 100 సంబంధాలు చూశారటండి. నేను ఇంటికి వచ్చేసిన ఒక 15 రోజులు 20 రోజులు అయిన తర్వాత, ఏమండి మా ఇంట్లో మీరు చేశారు కార్యక్రమం, మా ఇంట్లో శుభాల మీద శుభాలు 2 సంబంధాలు కుదిరినాయండి. మా తమ్ముడు కుమార్తె 100 సంబంధాలు వచ్చినా కానీ తోసిపారేసింది, కుదిరింది. ఇప్పుడు రుక్మిణీ కళ్యాణం ప్రభావం మా ఇంటి మీద బాగా చూపించిందని ఎంతో ఆనందపడిపోయారండి. అంత గొప్ప భక్తి సుధారసమైనటువంటి కథాగానం అనమాట రుక్మిణి. అదే నేను చెబుతున్నానని కాదు, అంటే దానిలో ఆ తల్లి అలా తప్పించిందనమాట శ్రీకృష్ణ పరమాత్మ కోసం. నిజం. అంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉన్నారండి యాక్చువల్గా? ఇక్కడ నా దగ్గర ఇంతకుముందు దాక్షాయిని అని ఒక అమ్మాయి నేర్చుకుంది. ఒక అమ్మాయి లోహిత అని అమ్మాయి బీటెక్ చదువుతోంది, బీటెక్ అయిపోయింది. ఆ అమ్మాయి ఇటు సంగీతం నృత్యం 2 వచ్చు. ఇటు డాన్స్ ప్రోగ్రామ్స్ అవి బాగా చేస్తుంది. ఆ అమ్మాయి హరికథ నా దగ్గర 4 కథలు నేర్చుకుంది. ఈ మధ్య CCRT అని ఆ సంస్థ అమ్మాయికి స్కాలర్షిప్ నెలకు 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు. రైట్. కానీ అంటే ఇప్పుడు మీరు ఏవైతే హరికథ చెబుతూ ఉన్నారో కథల్ని, అది మీరు యూట్యూబ్లో రికార్డ్ చేసి ఎందుకు పెట్టకూడదు? పెడితే అంటే ఫర్దర్ జనరేషన్స్ చూసి ఓహో ఇది ఒక ఆర్ట్ ఉంది, దీన్ని మనం మర్చిపోతున్నాం, కనీసం చూసి ఆదరిద్దామనం
ఏతోటి ఒక ఆలోచన ఉండే అవకాశం ఉంది కదా. చేస్తానండి ఈసారి. ఇక నుంచి పైన ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు చేశాను, కొన్ని యూట్యూబ్లో పెట్టారు తెలిసిన వారు. నేను పెద్ద దాని గురించి ఆలోచించలా. అంటే ఏం లేదండి, ఇప్పుడు సింగర్స్ కానీ డాన్సర్స్ కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడం వల్ల 10 మందికి రీచ్ అవుతుంది కదా అనేది పాయింట్ మెయిన్. కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయండి, నావి ఉన్నాయి కొన్ని. తెలుగు హరికథలు కొన్ని ఉన్నాయి, ఒక 2-3 హరికథలు సంస్కృతంలోవి ఇవి కూడా ఉన్నాయన్నమాట.